హలో నమస్తే. బీసీలకు 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇస్తాం, విద్యా ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు ఇస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన బిల్లు, రాష్ట్రపతికి పంపించిన బిల్లు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటున్న డబ్బా. మేము తెలంగాణలో అద్భుతం చేశాం, కులగణన చేశాం, 42% రిజర్వేషన్లు ఇస్తున్నాం, ఆర్డినెన్స్ ఇచ్చాం, బిల్లు పెట్టాం, రాష్ట్రపతికి పంపించాం, గవర్నర్కి పంపించాం, ఇంకేదో చెప్తూ వస్తుంది. రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు పెట్టి కులగణన చేసి అంతా ఇచ్చేసాం, అయిపోయింది, బీసీలు బాగుపడ్డారు అంటూ సంబరాలు కూడా చేస్తుంది దేశవ్యాప్తంగా. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల ఇష్యూ అలా ఉండగానే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో నిర్వహిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో బీసీల వాటా 42% అని చెప్తోంది. చివరిగా రిజర్వేషన్లు చూస్తే 12-13% కూడా బీసీలకు రిజర్వేషన్లు కనిపించట్లేదు. బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు లేకపోగా మేము పార్టీ పరంగా 42%, 50%కి పైగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేలా చూసుకుందాం అంటూ ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశంలో మాట్లాడినట్టుగా చూసాం. ఇవి కేవలం పత్రికా ప్రకటనలు మాత్రమే, కంటితుడుపు చర్యలు మాత్రమే. కంటితుడుపు చర్యలు మాత్రమే కాదు, మోసం చేయటం కూడా. ఎలా అంటే, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ 50%కి పైగా బీసీలకు టికెట్లు ఇస్తుంది? పార్టీ గుర్తుతో జరుగుతున్న ఎన్నికలు కాదు. పార్టీ గుర్తుతో జరుగుతున్న ఎన్నికలు కానప్పుడు బీసీలకు 52 చోట్ల సర్పంచ్ అభ్యర్థులుగా మీరు ఎలా పార్టీ పరంగా పెడతారు? ఎలా పెట్టారు? ఎక్కడ పెట్టారు? సో అప్పుడు ఏ సర్పంచ్ స్థానం అయితే ఎవరికి రిజర్వేషన్ అయిందో, సర్పంచ్ స్థానాల వారీగా, జిల్లాల వారీగా, మండలాల వారీగా మీరు ఏ గ్రామంలో ఏ బీసీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారో మీ పార్టీ అనౌన్స్ చేయండి అఫీషియల్గా. పార్టీ పరంగా పలానా మండలంలో 20-25 పంచాయతీలు ఉన్నాయి, ఆ 20-25 పంచాయతీల్లో మేము మా పార్టీ పరంగా ఇదిగో 50%కి పైగా 12-13 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతోంది అని ప్రకటన చేయండి. ఎక్కడా లేదు. లేకపోగా అత్యంత దారుణమైన సంఘటన, సమాజం తలదించుకునే సంఘటన, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేసిన సంఘటన. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎల్లమ్మగూడెం సర్పంచ్ స్థానం జనరల్ అయింది. సో అక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు. ఎవరైనా పోటీ చేయాల్సిన స్థానంలో ఒక బీసీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి రెడీ అవుతుంటే, అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయదలుచుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి, అక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్న యాదగిరి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి నామినేషన్ వేయకుండా కారులో అపహరించి హైదరాబాద్ అంతా తిప్పుతూ, హైదరాబాద్ సమీపంలో ఒక ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి అక్కడ చిత్రహింసలు పెట్టి, అతన్ని మూత్రం తాగించి, అతని చేత అతని భార్యకి ఫోన్ చేయించి నేను బాగానే ఉన్నాను, నువ్వు కూడా నామినేషన్ వేయకు అని చెప్పించి నామినేషన్లు వేయకుండా ఆపారు. ఆల్మోస్ట్ ఆయన పైన హత్యా ప్రయత్నం చేశారు. అతన్ని కిడ్నాప్ చేశారనే విషయాన్ని గమనించి అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయటం, స్థానికంగా కొన్ని రాజకీయ పార్టీల నాయకులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని ఏమీ చేయకుండా వదిలేశారు. కానీ చిత్రహింసలు పెట్టారు, ఆత్మగౌరవాన్ని చంపేశారు, ఆత్మగౌరవాన్ని హత్య చేశారు. ఆత్మగౌరవాన్ని చంపేసి అతని చిత్రహింసలు పెట్టి చివరికి వదిలేశారు. ఆయన వచ్చి పోలీస్ స్టేషన్లో జరిగిందంతా చెప్పి కంప్లైంట్ చేస్తే ఈ క్షణానికి నిందితుడిని అరెస్ట్ చేయాల. మీరు జనరల్ స్థానాల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం, బీసీలకు సీట్లు ఇస్తామని ఒక పక్క మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి మంత్రులు గొప్పగా చెప్పుకుంటూ, ఓ మంత్రి నియోజకవర్గంలో బీసీ మీరు టికెట్లు ఇవ్వకపోయారు, ఎవరైనా పోటీ చేయొచ్చు, పార్టీలకు సంబంధం లేదు. అటువంటిప్పుడు నామినేషన్లు వేస్తే చంపేస్తాం, నామినేషన్లు వేసేస్తే కిడ్నాప్ చేస్తాం, నామినేషన్లు వేస్తే ఊర్లో ఉండనీయం, ఇటువంటి బెదిరింపులు అధికార పార్టీకి సంబంధించిన నాయకుల వైపు నుంచి బీసీ నాయకులపైన, బీసీలపైన చేస్తుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? నేను ఇప్పటికే ఓ హత్య చేశా, నిన్ను చంపేయడం నాకు విషయం కాదు అంటూ అక్కడ కాంగ్రెస్ నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థి బెదిరిస్తుంటే ఏం చేస్తున్నారు పోలీసులు? బీసీలకు ఏం మంచి చేస్తున్నట్లు ఈ సర్కారు? బీసీలకు ఎక్కడ రిజర్వేషన్లు ఇస్తున్నట్టు ఈ సర్కారు? బీసీల కోసం ఏం పని చేస్తున్నట్టు ఈ సర్కారు? మీరు ఎలాగో మీ పార్టీ పరంగా ఎవరు వదిలేసేయండి, ఎవరికి వాళ్ళు నామినేషన్ ఇస్తుంటే నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకోవాల్సిన పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయారు? బీసీలకు చట్టబద్ధంగా సీట్లు ఇవ్వడం విషయం పక్కన పెట్టండి, బీసీల ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయొద్దని ప్రభుత్వం కోరుకుంటుందా? మంత్రి కోరుకుంటున్నారా? ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే యాదగిరి పైన అటువంటి అమానుష్యం జరిగిన తర్వాత ఈ క్షణానికి ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు, ప్రభుత్వం తప్పు అయిపోయిందనే ప్రకటన లేదు, ఆ గ్రామానికి సంబంధించిన మా పార్టీ నాయకుడిపైన చర్యలు తీసుకుంటామనే ప్రకటన లేదు, ఆయన అరెస్ట్ చేయించే ప్రయత్నం లేదు. ఈ క్షణానికి ఓ బీసీ నాయకుడికి ఇంత అవమానం జరిగింది, అతను మూత్రం దాగించడం ఏంటి, బాధితుడికి అండగా ఉంటాం, నిందితులపైన చర్యలు తీసుకుంటామనే ప్రకటన మంత్రి వైపు నుంచి లేదు. లేనప్పుడు ఏమనుకోవాలి? ఇప్పుడు ఆల్రెడీ ఒక వివాదంలో ఉన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
ఆ జిల్లాకు సంబంధించిన మరొక బీసీ వ్యక్తికి కైలాష్ నేతకి మీ పార్టీకి సంబంధించిన పార్టీ జిల్లా అధ్యక్ష పదవి వస్తే దాన్ని అడ్డుకోండి అంటూ నేరుగా లేఖ రాశారు. బీసీలకు పదవులు ఎలా ఇస్తారంటూ రాస్తున్నారు. మీరు నన్ను తిట్టాడు కాబట్టి పదవి ఇవ్వద్దు అని రాస్తున్నారు. మీరు తిట్టుకుంటే ఓకేనా? మీరు తిట్టుకొని కలిసిపోవచ్చా? 3 ఏళ్ల క్రితం ఏదో మేము మీ గురించి ఒక తప్పుడు మాట మాట్లాడి, మీ గురించి ఒక తప్పుగా మాట్లాడి తర్వాత ఆయన క్షమాపణ చెప్పి కలిసి పార్టీ కోసం పనిచేస్తుంటే అటువంటి వ్యక్తికి పార్టీ పదవులు అర్హత లేదా? మిమ్మల్ని తిడితే ఆ పార్టీలో ఉండకూడదా? మిమ్మల్ని తిడితే ఆ పార్టీలో ఎటువంటి పదవులకు అర్హత ఉండదా? కైలాష్ నేత విషయంలో ఏం చేశారు, ఇప్పుడు యాదగిరి విషయంలో యలమగూడ యాదగిరి విషయంలో ఏం చేశారో బీసీ సమాజం అంతా చూస్తున్నారు. ప్రభుత్వం మేము బీసీల కోసం నిజంగానే ఉన్నామని చెప్పదలుచుకుంటే యాదగిరి పైన ఇటువంటి దాడి చేసిన వాళ్ళని గంటల వ్యవధిలో అరెస్ట్ చేయాలి. మంత్రి బాధ్యత వహించాలి. మంత్రి క్షమాపణ చెప్పాలి ఆ కుటుంబానికి. అతని చేత మూత్రం తాగించారు కాబట్టి అతని కాళ్ళు కడిగి అవి ఎక్కడ చల్లుకుంటారో చల్లుకోండి. అప్పుడు బీసీలకు మీ పైన కోపం, బీసీలకు మీరు చేసిన ద్రోహం కాస్తన్నా తగ్గినట్టు అవుతుంది.